ఆర్థిక ఇబ్బందులు ఆపై పెట్టుబడి పెట్టి వేసిన పంట ఎండిపోయి దిగుబడి రాకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పొందుర్తి గ్రామానికి చెందిన తిరుగుడు స్వామికి గ్రామ శివారులో 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి సాగు చేస్తున్నాడు. అయితే పంట ఎండిపోవడంతో దిగుబడి రాలేదు. పైగా అప్పటికే ఆర్థిక ఇబ్బందులు అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. దాంతో మనస్తాపానికి గురైన స్వామి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్వామికి 2 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలు వస్తలేవని 2-3 రోజుల నుంచి ఇంట్లో అన్నాడు. ఇంట్లో అన్నాక పోయకపోతే వాళ్ళనన్నా నీళ్ళు అడుగానంటే ఓలే వాళ్ళకే సరిపోతున్నాయట, మనకి ఇయ్యరట అని అన్నాడు. అని తెల్లని దాకా పోయిండు. 1-2 రోజులు తెల్లని దాకా పోతే పందులేని బట్ట పడుతున్నాయి అని అన్నాడు. పాత వాడని లేకపోతే లేదు అని పొద్దున పోతా అన్నాడు. పోరు పోస్తలేదు, పొలం బారతలేదు, ఎండిపోతుంది అని అన్నాడు. అన్నాక మంచిగానే తిన్నాడు, పండుకున్నాక ఏమీ అనలేదు మాతోని, మంచిగానే ఉన్నాడు. మబ్బులో లేచి పాలు పిండుతాను పోయిండు. నేను 6 గంటలకు లేచి చూసేసరికి ఫ్యాన్ పోరేసుకున్నాడు. మా ఇంటికైనా నువ్వు లేపు, పిలిస్తే ఏమున్నది ఏం లేదు, చచ్చిపోయిండు అని అన్నారు. అందరు వచ్చేదాకా చెప్పలేదు. మీకు ఎంత పొలం ఉంటే ఎన్ని బోర్లు వేసినామ్మా? 2 ఎకరాలు ఉంటుంది. 2 బోర్లు వేసినాం. 2 వస్తలేవు అని వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక 4 మట్లకి ఇస్తారు. కడమది ఎండిపోతుంది, మాది వార్తలేదని వాళ్ళు ఇస్తలేదు.